కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ ఈ మాసంలో అంత అనుకూలంగా ఉంది అని చెప్పలేము. ఎందువలన అంటే కర్కాటక రాశిలో కుజుడు స్థితి పొంది ఉన్నాడిప్పుడు. కర్కాటక రాశిలో కుజుడు అంటే కుజుడు కొద్దిగా కోపానికి, ఆగ్రహానికి కారణం. అందువల్ల కర్కాటక రాశి వారు ఈ మాసంలో కొంచెం ప్రతికూలంగా ఉందనే చెప్పవచ్చు. లగ్నంలో కుజుడు స్థితి వల్ల ఈ రాశి వారికి కొద్దిగా ప్రమాదాలు జరిగే సూచనలున్నాయి. అతి కోపం వల్ల మిత్రులు శత్రువులయ్యే అవకాశాలున్నాయి. అందువల్ల వాహన ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని వీరు ప్రయాణాలు చేయడం ఎంతైనా అవసరం. అతి మొ అతిగా కోపపడడం వల్ల ఉన్న స్నేహాల్ని, ఉన్న మిత్రత్వాన్ని లేదా కుటుంబంలో అయినా సరే సత్సంబంధాలను కోల్పోయే అవకాశాలున్నాయి. అందువల్ల వీరు తగు జాగ్రత్త వహించి అవసరమైన చోట మౌనం వహించడం ఈ రాశి వారికి ఈ నెలలో చెప్పుకోదగిన పరిణామం అని చెప్పవచ్చు. ఈ రాశి వారు ఈ నెలలో ఎటువంటి వ్యవహారాలనైనా కూడా అనుకూలంగా చేయలేకపోవచ్చు. ఈ రాశి వారికి ప్రతికూల పరిస్థితులే ఈ మాసంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏ విషయంలోనైనా పెట్టుబడులు పెట్టదలుచుకున్నప్పుడు వారు పెద్దగా పెట్టుబడులు చేసి నష్టాల పాలు కాకుండా తగు జాగ్రత్త తీసుకొని ముందుగా మార్కెట్‌నంతా కనుక్కుని ఏ ఏ ఏ వస్తువు మీద పెట్టుబడి పెడితే ఎంత లాభం వస్తుంది అనేది ఆలోచించుకుని మార్కెట్ సర్వే చేసి దాని మీద పెట్టుబడులు పెట్టడం అనేది ఈ రాశి వారికి సూచన. దంపతులు ఇద్దరికి కూడా మంచి సత్సంబంధాలు ఉండే అవకాశం ఈ రాశి వారికి ఈ రోజులో లేదు, ఈ మాసంలో లేదు. అందువల్ల తగు జాగ్రత్తలు తీసుకొని పరస్పరం ఆలోచించుకొని సంభాషణ చేసుకోవడం వల్ల వారి మధ్య ప్రతికూలత తగ్గే అవకాశం చాలా ఉంటుంది. ఇంకా ఆధ్యాత్మికత అయితే చాలా బాగుంటుంది. దేవాలయాలకు వెళ్ళడము, దైవాన్ని గురించి పూజలు చేయడము, ధార్మిక సంస్థలకి విరాళాలు ఇవ్వడము, అట్లాగే ధార్మిక సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల వచ్చే ప్రతికూల పరిస్థితుల్ని కొంచెం వరకు తగ్గించుకోగలుగుతారు. వీరు నగలు, ఆభరణాలని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి ఈ మాసంలో ఎంతైనా ఉంది. ఎందువలనంటే వీరికి ఈ నగలు, ఆభరణాలు పోగొట్టుకునే సూచనలు ఈ మాసంలో కనిపిస్తున్నాయి. ఈ విషయంలోనూ, ఆరోగ్య విషయంలోనూ అన్నిటిలో వీరు జాగ్రత్త పడవలసిన అవసరం చాలా ఉంది. ప్రలోభాలకి లొంగిపోకుండా, ఎందుకనంటే కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతి. చంద్రుడు మనసు చంచలనాన్ని తీసుకొస్తాడు. అందువల్ల మనసు చంచలం కలగకుండా ఎవరైనా ఏదైనా ప్రలోభ పెట్టినా ప్రలోభాలకు లొంగకుండా తగు జాగ్రత్తలు తీసుకొని మనసుని స్వాధీనంలో పెట్టుకుని గడపవలసిన అవసరం ఈ మాసంలో చాలా ఉన్నది. ఆదాయానికి మించిన ఖర్చులు ఈ రాశి వారికి ఈ నెలలో కనిపిస్తున్నాయి. అందువల్ల అనవసరమైన ఖర్చులు మానుకొని ఆదాయాన్ని తగినట్టుగా ఖర్చు చేసుకుని ఆలోచించి ఖర్చు చేయవలసిన అవసరం చాలా ఉంది. ఆరోగ్య విషయంలో కూడా వీరికి అనుకోకుండా వచ్చే ఆపదలు జరుగుతాయి. ఎందువలనంటే కుజుడు లగ్నంలో ఉండడం మూలంగా వాహన ప్రమాదాలు, అనుకోని ప్రమాదాలు ఎదురవుతాయి. అట్లాగే వెహికల్స్ మించి పడిపోవడము, తలకి దెబ్బలు తగలడము, లేదా శరీరానికి గాయాలవడము. కర్కాటక రాశి అంటే గుండెకి సంబంధించిన ఇబ్బందులు రావడము ఇట్లాంటివి జరుగుతాయి. అందువలన ఆరోగ్యానికి సంబంధించి ఈ రాశి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ రాశి వారు కుజుడు జన్మ కుండల్లో ఉండడం మూలంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా మంగళవారాలు చేయడము, మంగళవారం రాహుదీపాలు వెలిగించడము, అమ్మవారికి చంద్రుడు అధిపతి కనుక చంద్రుడికి సంబంధించి అమ్మవారి పూజలు చేయడము, అట్లాగే వచ్చేది కార్తీక మాసం కనుక కార్తీక మాసం అంటే చంద్రుడికి అనుకూలత కావాలి అంటే సూర్యుడిని శివాభిషేకం చాలా మంచిది. అందువల్ల చంద్రుడు కూడా జలతత్వానికి సంబంధించిన వాడు. కర్కాటక రాశి కూడా జలతత్వ రాశి కనుక శివునికి నీళ్లతో అభిషేకం చేయడము, లేదా పాలు పంచామృతాలతో అభిషేకం చేయడము చాలా ఈ రాశి వారికి చేయవలసిన ముఖ్యమైన పరిహారంగా చెప్పవచ్చు. కుజుడు లగ్నంలో ఉన్నాడు కనుక వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ప్రతిరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకోవడము ఈ రాశి వారికి చాలా ముఖ్యము. ఈ మాసంలో వీరు తగు జాగ్రత్తలు తీసుకొని ఈ చెప్పిన పరిహారాలు పాటించడం వల్ల కొంచెం ప్రతికూలతని తగ్గించుకోగలుగుతారు.
నవంబర్ 2వ తారీఖు నుంచి డిసెంబర్ 1వ తారీఖు వరకు కార్తీక మాసం. ఈ మాసం చాలా పుణ్యమైన మాసం. హిందువులందరికీ ఈ మాసం చాలా ముఖ్యమైనది. అన్ని వర్ణాల వారు ఈ మాసంలో ప్రత్యేకంగా స్నానాలు చేసి దీపారాధన చేయడం అనేది తప్పకుండా హిందువులందరూ చేసేటటువంటి ముఖ్యమైన మాసం. ఈ మాసంలో శివారాధన, విష్ణారాధన 2 కూడా చాలా ప్రముఖమైనవే. ఏ ఏ ఏ దేవుడిని ఆరాధించినా ఇద్దరు దేవుళ్ళు ఎవరిని ఆరాధించినా ఈ మాసం చాలా ముఖ్యమైనది. అయితే ఈ మాసంలో 4 సోమవారాలు, కార్తీక సోమవారాలు ఓపిక ఉన్నవారు, ఉండగలిగిన వారు ఉపవాసం ఉండి సాయంత్రం వరకు శివాభిషేకం చేసుకుని రాత్రి దీపం వెలిగించి నక్షత్రాన్ని చూసి అప్పుడు ఆహారము లేదా భోజనము చేయడం అనేది ఈ మాసం యొక్క ప్రత్యేకత. దీపావళి నుండి ఈ నెలంతా దీపావళిలో మనం దీపాలు వెలిగించి ఇంటి ముందు బయట పెడతాము. అట్లాగే దీపావళి నుంచి కార్తీక మాసం చివరి రోజు వరకు కూడా దీపారాధన ఇంటి ముందు పెట్టడం అనేది మన పూర్వం నుంచి వస్తున్న ఆచారం. అదే విధంగా కార్తీక మాసం మొదటి నుంచి కార్తీక మాసం చివరి వరకు తులసి మొక్క పూజ అనేది చాలా ప్రముఖమైన పూజగా ఈ మాసంలో చెప్పవచ్చు. తులసి మొక్క దగ్గర ఉదయం రాత్రి దీపాలను వెలిగించి తులసి మొక్కను పూజ చేయడం ఈ మాసం యొక్క ప్రత్యేకత. కార్తీక మాసంలో దీపదానం అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. కార్తీక మాసంలో దీపారాధనకు ఉన్నంత ప్రత్యేకత ఏ మాసంలోనూ లేదని చెప్పవచ్చు. ఒకవేళ మనం ఏ కారణం చేతైనా ఈ సంవత్సరంలో ఏ ఒక్కరోజు దీపం పెట్టడం దేవుడి దగ్గర కుదరకపోయినా కార్తీక మాసంలో కార్తీక సోమవారం రోజు కానీ కార్తీక పౌర్ణమి రోజు కానీ 365 ఒత్తులు నేతిలో తడిపి తులసమ్మ దగ్గర వెలిగించడము లేదా దేవాలయంలో వెలిగించడం అనేది చేయడం వల్ల 365 ఒత్తులు వెలిగించి నేతితో తడిపి 365 ఒత్తులు వెలిగించి ఇంట్లో వెలిగించిన, తులసమ్మ దగ్గర వెలిగించిన లేదా దేవాలయంలో వెలిగించినా కూడా వారు ఒక్కరోజు దీపారాధన చేయకపోయినా తప్పును కూడా ఈ 365 ఒత్తులు వెలిగించడం వల్ల ఆ నష్టాన్ని పూడించుకున్నట్టు నిత్యం దీపారాధన చేసినట్టుగా మన పురాణాల్లో చెప్పడం జరిగింది. అందువల్ల కార్తీక మాసంలో దీపానికి ఉన్నంత ప్రాముఖ్యత చాలా ఎక్కువ. ప్రతిరోజు దేవారాధన చేయడము, దేవుని దగ్గర దీపం వెలిగించడము, తులసమ్మ దగ్గర దీపం వెలిగించడం అనేది ఈ మాసం యొక్క ప్రత్యేకత. ఈ మాసంలో కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. ఈ కార్తీక పౌర్ణమి రోజు దేవాలయాల్లో కూడా ఆకాశ దీపం అని వెలిగించుతారు. దానికి ఆకాశ దీపం అని వెలిగించి పైన ధ్వజస్తంభం పైన ఆ దీపాన్ని వెలిగించుతారు. కార్తీక పౌర్ణమి రోజు అందరూ అన్ని వర్ణాల వారు కూడా ఉపవాసం ఉండి ఆ రోజు శివుణ్ణి, విష్ణుమూర్తిని ప్రార్థన చేసి ఆ కార్తీక మాసం పూర్తిగా రాత్రంతా జాగరణ కూడా చేయగలిగిన వాళ్ళు చేస్తారు. అయితే ఈ మాసంలో విష్ణాలయాల్లో ఎంత పూజలు జరుగుతాయో శివాలయంలో కూడా అంత పూజలు జరుగుతాయి. ఏ విష్ణారాధకులైనా శివారాధకులైనా కూడా ఈ మాసాన్ని ప్రత్యేకంగా పూజలు చేయడం అనేది కార్తీక మాసం అన్ని మాసాల్లోకి ఈ మాసంలో చాలా బాగా జరుగుతుంది. వీరు ప్రతిరోజు దీపాన్ని వెలిగించి దైవాన్ని ప్రార్థించడం అనేది ఈ మాసం యొక్క విశిష్టత. ఏ వర్ణమయ వారైనా సరే ఈ కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించి పూజలు చేస్తారు. మా హిందువులు అన్నవారు అందరూ కూడా ఈ కార్తీక మాసాన్ని దైవారాధనలోనే గడుపుతారు.